ఒక్కసారి అరే ఏం మనిషి దుర్మార్గుడు ఎంత నికృష్టమైనటువంటి వ్యవస్థలో మనం ఉన్నాము. నువ్వు చెప్తేనేమో నువ్వు చేస్తే సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారం అట. గిదా నీ పద్ధతి, నీ వ్యవహారం, నీ కథ, నీ ముచ్చట. ఎంత నీచంగా, ఎంత నీచమైన అంశాలు మాట్లాడుతున్నావు. లొల్లాయి మళ్ళీ తమ్ముడు కామెంట్ పెడతా ఉన్నాడు, నరసింహ అవినాష్ లొల్లాయి మళ్ళీ తమ్ముడు. నేను చెప్తున్నా కదా, లొల్లాయి మళ్ళీ నా పేరు అందరికి పేర్లు పెట్టింది కదా, నేను పెడతా ఉన్నా. క్రాంతి నామకరణం చేస్తూ ఉన్నాడు. సందపల్లి క్రాంతి జర్నలిస్ట్ నామకరణం చేసిన లొల్లాయి మళ్ళీ. ఎక్కడ చూసినా లొల్లాయి మళ్ళీ పెట్టాలి. నువ్వు పేర్లు పెట్టేంత మగోడివా? నీకు పేర్లు పెడితే నొప్పి లేస్తుందా? నువ్వు పెడితే రాజకీయం, నువ్వు పెడితే సంసారం, ఇతరుడు చేస్తే ఇంకోటి. వద్దు లొల్లాయి మళ్ళీ. బ్లాక్మెయిలర్ 7200 అయిపోయాయి. 100% నిజం. ఈ మహేష్ రెడ్డి అట్ట వాడు అరే దుర్మార్గుడా. కేఆర్ టీవీలోకి వచ్చి నువ్వు నా ఛానల్లో కామెంట్ పెట్ట నీకు వచ్చి మళ్ళీ నువ్వు నాకు కామెంట్ పెట్టిర్రు ఏంది అని అడగ నీకు వచ్చినామని చిల్లర ముచ్చట్లు చెప్తావు రాబాయ్. ఎంత నీచం అని అంటే ఇట్లా చూస్తా పోతే దరిద్రం. ఇగో మల్లిగాడు పెద్ద అని చెప్పేసి అది పెట్టిర్రు. నువ్వు షో క్యూ న్యూస్ ఆఫీస్కు అట, నువ్వు పో క్యూ న్యూస్ ఆఫీస్కు. క్యూ న్యూస్ ఆఫీస్కు నేను ఓను తమ్ముడా, నేను ఏమంటా ఉన్నా. మళ్ళీ నువ్వు రానా చిన్నోడా, నువ్వు రా. నీకు నాలెడ్జ్ లేదు, ఏం లేదు, అర్థమవుతుందా? నీకు నాలెడ్జ్ లేదు, ఏం లేదు, తెలివి కూడా లేదు నీకు. పిరికోడివి నువ్వు, దద్దమ్మవు, వేస్ట్ ఫెలోవు. నువ్వు ఇంకొకసారి ఎవరి గురించి అన్న మాట్లాడినావు అనుకో, ఆధారాలతో మాట్లాడు. నువ్వేమున్నాయి ఆధారాలను మాట్లాడుతున్నావు? నువ్వేమో ఆధారాలు ఉన్నాయి? నా దగ్గర ఆధారం ఉంది. స్కూటీ టు ఫార్చ్యూనర్ 15,000 మంది లైవ్ చూస్తూ ఉంటే నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీడియా, నువ్వు టీవీ9, ఎన్టీవీని లేకపోతే టీవీ5ని 3 ఛానళ్ళ లోగోలు పెట్టి ఇలా చూడుర్రి, నాది చూడుర్రి అని చెప్పుకున్నావు. 3,000 చూస్తుర్రు. ఏం తమాషాలు ఆడుతున్నావా దరిద్రుడా? ఇది నీ స్థితి, ఇది నీ ఒరిజినల్. అర్థమవుతా ఉందా? ముసుగులు నేను ఈ మీద, ఆ ముసుగులు నేను తీస్తా. ఒక్కొక్క ముసుగు బయటపడతా ఉంది. దాడులు చేపిస్తాడు మల్లన్న. ఇవాళ క్లియర్, ప్రజలందరికీ తెలిసిపోయింది. మల్లన్న బ్లాక్మెయిలర్ అని అందరికీ తెలుసు. ఆడంటాడు నిన్న తమ్ముడు సీనా అని పేరు, ఏం పేరు వాడంటాడు, మల్లన్న మీద 70 కేసులు. 70 కేసులు ఎందుకైనారా? ఒకసారి ఆలోచించండి. 70 కేసులు అయినాయి, ఎందుకైనాయి? మల్లన్న మంచోడే కానీ అయినాయి. ఇది వేస్ట్, అంతా వృధా. మరి మళ్ళీ 70 కేసుల గురించి మాట్లాడుతున్నావు, కోట్ల రూపాయలు సంపాదించండి, దాని గురించి మాట్లాడవు. నేను అడిగిన క్లియర్గా ఆడియో పెడతాము, అది వినురు మీరు క్లియర్గా. ఏంది అని అంటే, మీరు గతంలో గాలని గిల్లను అట్లన్నారు ఇట్లన్నారు, మీరు అట్లన్నారట కదా, మీ పైన కేసు అయిందట. కేసు మీ మల్లన్న మీద 70 కేసులు అయితే ఒకటి, మా మీద పనికిరాని కేసు, ఫాల్తు కేసు పెడితే ఒకటి. దాన్ని కోర్టు కొట్టేసింది. నువ్వు ఓడరాబోయి అడిగేది ఇంకా? తుచ్చా మాటలొద్దు. మనుషుల వీక్నెస్ మీద గతంలో కూడా నేను సిగ్నేచర్ స్టూడియోస్లో వర్క్ చేసే క్రమంలో క్లియర్గా ఇట్లా వేస్తాడు. ఇగో ఇది ముచ్చట అని చెప్తాడు. ఎంత దుర్మార్గము, ఎంత నీచము, ఎంత హేయము అని అంటే అది వానికి కూడా అర్థం కాదు. అరే నీ భార్యది లేకపోతే మీ అమ్మది పోయి ఇంటర్వ్యూ తీసుకున్నా నువ్వు జైల్లో అంటే, జైల్లో లంగా పనులు చేసి నువ్వు జైలుకు పోతే నేను ఇంటర్వ్యూ తీసుకున్నా, అరే మంచోడు అని చెప్పేసి. నువ్వు ఈ తుచ్చగానవని నాకు ఆరోజు తెలుతా, మీ ఇంటి మెట్లు కూడా దొక్కపోదు. గిట్లా రౌడీలో పంపుతావు, గుండాలో పంపుతావు, తాయిపిచ్చి పంపుతావు అని తెలిస్తే. తస్మాత్ జాగ్రత్త చెప్తున్నా కదా, ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. ఖచ్చితంగా మేము ఇవాళ సిపి గారి దగ్గర పోతా ఉన్నాం, డీజీపీ గారి దగ్గర పోతా ఉన్నాం. కుదిరితే రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తాం. ప్రతిపక్షాల సపోర్ట్ తీసుకుంటాం. ఖచ్చితంగా నీ బట్టలు కూడా తీసేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దానికి మేము సిద్ధం. మా బీసీ బిడ్డలు ఉంటారు, మా దళిత సోదరులు ఉంటారు. నీ వల్ల ఎవరైతే మోసపోయారో ఇప్పుడు నేను స్వయంగా చెప్తా ఉన్నా, మా ఆఫీస్ నెంబర్కు ఫోన్ చేయరు. మల్లిగాని వల్ల ఎవరైతే మోసపోయారో, సారీ మల్లిగాడు కాదు, లొల్లాయి వల్ల మోసపోయిన వాళ్ళందరూ మా ఆఫీస్ నెంబర్ ఫోన్ చేయాలి. 9281041008 ఈ నెంబర్కి వాట్సాప్లో మాత్రం మెసేజ్ చేయండి. చెప్తా ఉన్నా కదా. ఇక నీ బాధితులను ఒక్కొక్కరు ఇంటర్వ్యూ చేస్తే ఇంటికాడ ఎందుకు పెట్టుకున్నారా నాయన, ఎందుకు పంపించిన నేను వాళ్ళ దగ్గరికి అని నువ్వు కుమిలి ఏడవాలి. నిద్ర పట్టొద్దు, తాగింది ఎక్కొద్దు. ఓనికన్నా దాపిద్దామంటే కూడా నీ ప్రజలు ఉండదు. నేను ఒకటే చెప్తున్నా, అదేదో సినిమా, అది ఏం సినిమాది, అత్తారింటికి దారే సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు చూసినావా, ఎక్కడితో మొదలయ్యావో అక్కడనే ఉంటావు బద్దమని. ఆ బద్దం పరిస్థితి తీసుకురాపోతావు నువ్వు చూసుకో. ఇక యాక్టివ్ కాడికి రావాల్సిందే, అంగిలావు ఉండవలసిందే, చాయ్కి పైసలు మళ్ళీ ఆడుకోవాల్సిందే. ఖబర్దార్ లొల్లాయి మళ్ళీ ఇంకా చూసుకో.
షురువు చేసుకో బిడ్డ. ఆఫీసులకు నువ్వు ఎప్పుడైతే నీ గూండాలను నీ రౌడీలను పంపించినావో ఎప్పుడే నువ్వు నా దృష్టిలో తుచ్చాగాడి అయిపోయావు. నేను అనలే ఆడు ఈడని ఎక్కడా అనలే, 4 పార్ట్లు చేసినాయి కదా, ఎక్కడ ఆడు ఈడనలే. ఇవాళ అంటా ఉన్నా యు ఆర్ ఏ బెస్ట్ ఫెలో, యు ఆర్ ఏ స్టూపిడ్ ఫెలో, యు ఆర్ రాస్కెల్. నువ్వు పెద్ద రాస్కెల్ గాడివి. నీకు విజ్ఞత లేదు, విజ్ఞానం లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు. దోసుకున్న తెలివితోటి అందరికీ ముచ్చట్లు చెప్పేది.